కుల కావరానికి ఓ లేడీ కానిస్టేబుల్ బలైంది. కులాంతర వివాహం చేసుకుందని సొంత అక్కనే చంపాడు తమ్ముడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ పరువు హత్య కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కలకలం రేపుతోంది. ఒక కానిస్టేబుల్ ని నరికి చంపేశాడు తమ్ముడు పరమేష్. అక్క కులాంతర ప్రేమ పెళ్లి చేసుకుందని ఈ హత్య చేశాడు. హయత్ నగర్ లోని కానిస్టేబుల్ గా పనిచేస్తోంది నాగమణి. ఆమె స్వగ్రామం రాయపోల్. ఇక రాయపోల్ నుంచి హైదరాబాద్ బయలుదేరగా దారి కాచి చంపేశాడు. కారుతో ముందు నుండి ఢీ కొట్టాడు. ఆమె కింద పడిపోయిన తర్వాత కత్తితో నరికి దారుణంగా చంపాడు తమ్ముడు. దీంతో అక్కడికక్కడే ఆమె ప్రాణాలు విడిచింది. కానిస్టేబుల్ నాగమణి నెల రోజుల క్రితమే నాగమణి ప్రేమ పెళ్లి చేసుకుంది. రాయపోల్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ని నవంబర్ 1న యాదగిరిగుట్టలో ప్రేమ వివాహం చేసుకుంది నాగమణి. పెళ్లి తర్వాత హయత్ నగర్లోనే ఉంటున్నారు వీరిద్దరు. అయితే నిన్న సెలవు కావడంతో స్వగ్రామం రాయపూర్ వచ్చి ఇవాళ హైదరాబాద్ వెళ్తూ ఉండగా తమ్ముడు అక్కపై అటాక్ చేశాడు. నాగమణిని వెంబడించి కారుతో ఢీకొట్టి ఆ తర్వాత కొడవలతో నరికి చంపేశాడు పరమేష్. నాగమణి 2020 బ్యాచ్ కానిస్టేబుల్. ఈ హత్యపై ఇబ్రహీంపట్నం సిఐ సూర్యనారాయణ ఏమంటున్నారో చూద్దాం. మార్నింగ్ అండి, ఈరోజు రాయపూల్ లిమిట్స్లో ఒకటి ఉమెన్ని హత్య చేయడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్గా వాళ్ళది రాయపూల్ విలేజ్ సంబంధించిన అతన్ని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి హయత్ నగర్లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు. వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము. ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాన్ని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి. హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. కత్తితోటి మెడ మీద నరికి చంపేసారు. ఫర్దర్గా పోస్ట్ మార్టం అవన్నీ అయిపోయినాక ఫర్దర్గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం.